హలో అండి, నమస్తే. బకెట్ని చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిందో. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా అస్సలకే పోదు. కానీ ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా తగిలిస్తే చాలండి. చూసారు కదండి, వైట్ మరకలు అనేవి పూర్తిగా పోయి బకెట్ అనేది కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుందండి. మనము స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదండి. అంతేకాకుండా వాష్రూమ్ కూడా ఇలా తెల్లటి మరకలు, టైల్స్ పైన పడ్డా, ఇలా ఏ మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టినా సరే హార్పిక్తో కూడా ఎటువంటి కెమికల్స్ని వాడినా కూడా మీకు ఈ మరకలు పోవటం లేదు అనుకున్నవారు ఈ లిక్విడ్ని కొద్దిగా ఇలా వేస్తే సరిపోతుందండి. నిమిషాలలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ని కానీ, బ్రష్ని కానీ, చీపురు కట్టను కూడా మనము పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేదండి. మనము ఈ లిక్విడ్ని వేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసామనుకోండి, బాత్రూమ్ కానీ ఎలాంటి బకెట్లు కానీ ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేనండి. మామూలుగా మనము బట్టలు వాష్ చేసే లిక్విడ్ని కానీ, సోప్ని పెట్టి క్లీన్ చేసినా కూడా నా చేతులు అయితే నొప్పి పెట్టాయి, కానీ అస్సలకి ఈ మరకలు అనేవి పోలేవండి. అలాంటి వాటికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి, వీటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్ని వేసే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ముందుగానే పూర్తిగా చూపించానండి. బకెట్ కానీ, జగ్గులు కానీ ఇలాంటివైనా సరేనండి, మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఇలా జిడ్డు పట్టిన బకెట్లను, మగ్గును పూర్తిగా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఈ లిక్విడ్ పేరు కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజు. నేనైతే ఇక్కడ 30 రూపీస్ని తీసుకున్నాను. దాంట్లో ఇంత లిక్విడ్ కూడా యూజ్ అవ్వలేదండి. ఒక 10 రూపీస్ వరకు మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదండి, ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా బకెట్ పైన వేసేసేయండి. అయితే మీరు డైరెక్ట్గా మీరు చేతులతో వాడకుండా ఏదైనా గ్లౌజులు కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. మనం వేసిన లిక్విడ్ని మన చేతులకు, కాళ్ళకు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్కి కానీ, మన బట్టల పైన కానీ పడకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. ఆ ప్లాస్టిక్ కవర్ని ఇలా చేతికి వేసుకొని ఈ బకెట్ని ఇలా రౌండ్గా తిప్పేసి ఎక్కడైతే మరకలు జిడ్డుగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేస్తున్నాను. మీరు కూడా ఇలా చేతులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ లోపల కూడా చూసారు కదండి, ఎంత నల్లగా జిడ్డుగా పట్టేసిందో. నేను బకెట్ని ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో కూడా ఇలా పూర్తిగా వేసేస్తున్నానండి. చుట్టూ కూడా మనము ఇలా వేసేసామనుకోండి, పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ లిక్విడ్ వేసిన దాంట్లోనే మనము మగ్గును కానీ, చిన్న ఏవైనా స్టూల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ మగ్గులో కూడా కొన్ని లిక్విడ్ని ఇలా వేసేసి చుట్టూ తిప్పేశారనుకోండి, అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ దీనికి సపరేట్గా వాడాల్సిన పని కూడా ఉండదండి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత కూడా మీరు ఎక్కువసేపు అలాగే ఉంచాల్సిన పని లేదండి. నేనైతే 5 to 10 minutes మినిమం ఆ టైంలోపే ఉంచేసాను. తర్వాత ఇలా వాటర్ని వేసి చుట్టూ కానీ, మనము ఎక్కడైతే లిక్విడ్ని వేసామో డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేయాలి. చూడండి, నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే ఆ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. బకెట్ అనేది చాలా సాఫ్ట్గా, నీట్గా, కొత్త దానిలా కనిపిస్తుందండి. అంతేకాకుండా మనము మళ్ళీ స్క్రబ్బర్ని పెట్టి పదే రుద్దాల్సిన పని లేదు. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ లోపల కూడా జిడ్డు ఎలా పట్టేసిందో చూసారు కదండి. ఇలా బకెట్ లోపల కూడా నేను కొద్దిగా లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా సరేనండి, ఖచ్చితంగా అవి క్లీన్ అవ్వాల్సిందే. మీరు ఎటువంటి హార్పిక్ని కానీ, లేదా ఇంకా సర్ఫ్ని కానీ, లిక్విడ్ని క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి సరిగా పోవు. కానీ ఈ లిక్విడ్ ఒక్కటి వేస్తే చాలండి, పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇదే లిక్విడ్తో నేను వాష్రూమ్ పైన ఏర్పడ్డ టైల్స్కి జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఆ తెలుపు మరకలను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను. మీరు వాష్రూమ్లో వేసిన తర్వాత బ్రష్ కానీ, చీపురు కట్టను కానీ పెట్టాల్సిన పని లేదండి. వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటంతట అవే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మీరు చేత్తో కానీ, లేదా స్క్రబ్బర్తో ఇలా బకెట్ పైన కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరింత బకెట్ అనేది షైనీగా, నీట్గా కనబడుతుంది. నేనైతే ఇట్లా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసినా కూడా బకెట్లు అనేవి నీట్గా కనబడతాయి. దీంతో పాటు మన ఇంట్లో ఉండే జగ్గులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో అప్లై చేస్తే సరిపోతుంది. అవి కూడా చాలా నీట్గా తయారవుతుంది. మళ్ళీ మనము కొన్ని నెలల పాటు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎందుకంటే
బకెట్లు మగ్గులు అనేవి స్మూత్గా తయారవుతాయండి. అంత త్వరగా జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మామూలుగా మనము తర్వాత కొన్ని నెలల పాటు స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకున్నా సరేనండి వెంటనే తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిపైన కానీ వాష్రూమ్లో కానీ మీరు మరకలు అస్సలకే పోవటం లేదు అనుకున్న వారు ఈ లిక్విడ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే ఇది 30 రూపీస్కి మాత్రమే తీసుకొచ్చానండి. ఈ బకెట్ క్లీన్ చేయడానికి నాకైతే మినిమం 10 రూపీస్ కాస్ట్ కూడా అస్సలకే పడలేదండి. అంత తక్కువ ప్రైస్లో మనము ఇంట్లో ఉండే బకెట్లను కానీ వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక బకెట్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత జిడ్డు పట్టిందో. ఇక్కడ పెచ్చులు అనేది లోపట ఇలా వచ్చేస్తుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఆ పెచ్చులు అనేవి ఊడిపోతాయి, కానీ జిడ్డు మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. దీంట్లో నేను కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. చూడండి, నలుపు అనేది ఈజీగా వచ్చేసింది. ఇంతకుముందు ఈ బకెట్లు క్లీన్ చేసేటప్పుడు వేసిన లిక్విడ్నే మళ్ళీ ఈ బకెట్లో వేసానండి. తర్వాత వాష్రూమ్లో కూడా టైల్స్ పైన పడ్డ జిడ్డు మరకలు కానీ తెలుపు మరకలు ఏవైనా సరేనండి, ఇలా లిక్విడ్ని ఎక్కడైతే ఎక్కువ మరకలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఓన్లీ ఇలా వాటర్ వేసేసారనుకోండి, చూడండి మీకు ఎక్కడ కూడా తెలుపు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మీరు చీపురు కట్టను కానీ లేదా ఏదైనా బ్రష్ని పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. జస్ట్ ఇలా వేసేసి తర్వాత కొన్ని వాటర్ని వేసారనుకోండి, మీకు ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు. వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. మీరు కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నేనైతే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ లిక్విడ్తో ఇలా వాష్రూమ్ని కానీ బకెట్లను క్లీన్ చేసుకున్నాక మరకలన్నీ చాలా త్వరగా పోతాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో జిడ్డు పట్టినప్పుడు ఇలా లిక్విడ్ని కానీ లేదా ఏదైనా మన ఇంట్లో ఉండే సర్ఫుని కానీ అది యూజ్ చేసినా కూడా మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాష్రూమ్లో కానీ బకెట్లకు కానీ యూజ్ చేయండి. తర్వాత అంత జిడ్డు పట్టాయి కాబట్టి త్వరగానే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బకెట్ని చూపించాను కదండి ఎంత జిడ్డు పట్టిందో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వైట్గా ఎంత క్లీన్గా ఉందో. ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్ సొల్యూషన్ అండి. వీటిని యాసిడ్ అని కూడా పిలుస్తారు. బాత్రూము, టైల్స్, టాయిలెట్ క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ప్రైస్ 50 ఉంది, కానీ నాకైతే ఇక్కడ 30 రూపీస్కే వచ్చిందండి. ఎక్కువ కెమికల్ అయితే 40 రూపీస్ అన్నాడు, కానీ నాకైతే అంత కెమికల్ వద్దు అనుకొని 30 రూపీస్ మాత్రమే తీసుకున్నానండి. ఇక్కడ బకెట్ని వాష్రూమ్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే డైరెక్ట్గా మీరు ఇలా క్యాప్ను ఓపెన్ చేసి వేయకుండా ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోండి. అప్పుడు మనం క్యాప్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మన చేతులపైన కానీ ఎక్కడైనా పడకుండా అవకాశం ఉంటుంది. ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. చేతులకు కానీ కాళ్ళకు కానీ మనకు ఎక్కడైనా పడకుండా జాగ్రత్త పడాలి. చెప్పులు వేసుకోవాలి. అలాగే చేతులకు మనము హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి కదండి, లేదా ప్లాస్టిక్ కవర్లు అయినా వేసుకొని ఇలా యూజ్ చేయండి. ఇది యాసిడ్ అండి, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇలా ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ని యూజ్ చేయండి. మనకి పదే క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా వేస్తే చాలండి, దానంతట అదే క్లీన్ అవుతుంది. చూసారు కదండి, ఎక్కువ శ్రమ పడకుండా మనము తక్కువ టైంలో ఎన్ని బకెట్లైనా వాష్రూమ్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి,
ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి. ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు, ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి. అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి, ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోటే మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేసామండి, ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది. మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి.
ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేసామనుకోండి, నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది. ఏ చట్నీ అయినా సరేనండి, ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి, చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది. ఈ పికిల్ అనేది నేను బయట తీసుకున్నానండి. ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది. అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, పికిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోక ముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండి, ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. పిల్లలకి షాపింగ్ మాల్లో నుంచి బట్టలు తెచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఇలా పెద్దగా ఉంటాయి. అప్పుడు మనము ఇలా మలుచుకున్నామనుకోండి, చూడడానికి బాగుండదు కదా. ఇలా హ్యాండ్స్ పెద్దగా ఉన్నప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్సులు ఏవైనా సరేనండి, ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు క్లాత్ని లోపటి వైపుకు మలుచుకోవాలి. ఇలా మలుచుకోవటం వలన డ్రెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అనేవి పెద్దగా అనిపించదండి. మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మలుచుకోవచ్చు. స్టిచ్చింగ్ వేసే పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, అప్పడాలు అనేవి ఇలా మనము ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి గాలికి మెత్తబడిపోతాయండి. అప్పడాలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మెత్తగానే ఉంటాయి. దీంట్లో కొన్ని మెంతులను వేసి డబ్బాని అలాగే పెట్టేసామనుకోండి, అప్పుడు అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి. ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి త్వరగా పండుబారటం కానీ ఇలా నల్లగా వక్కిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. పచ్చిమిర్చి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మనము పచ్చిమిర్చిని ఇలా తొడిమెలన్నీ తీసిన తర్వాత ముందుగా ఒక పొడి క్లాత్లో ఈ పచ్చిమిర్చికి ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ మాత్రమే తీసుకొని ఈ పచ్చిమిర్చి పైన వేసేయండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పచ్చిమిర్చికి పట్టే విధంగా ఇలా పూర్తిగా అప్లై చేయాలి. ప్రతి ఒక్క పచ్చిమిర్చికి కూడా ఆయిల్ పట్టే విధంగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ లేదా ఒక కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది త్వరగా పండుబారిపోకుండా ఇలా వక్కిపోకుండా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్ ఉన్నప్పుడు మనము ఎంత టైట్గా ఫిట్టింగ్ చేసినా కానీ
తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతుందండి. దీనివల్ల ఒక్కొక్కసారి విజిల్ కూడా సరిగా రాదు. ప్రతిసారి దీన్ని టైట్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ప్రతిసారి ఇలాంటి ఫిట్టింగ్ రాకుండా ఉండాలి అంటే చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ముందుగా దీనికి ఉన్న స్క్రూని ఇలా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఉండే క్లాత్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఏదైనా సరే నేనైతే ఇక్కడ క్లాత్ బ్యాగ్ని తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఈ క్లాత్ బ్యాగ్ని కూడా మీరు వేస్ట్ చేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్న వారు పట్టుకునే హ్యాండిల్ బ్యాగ్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకుంటే మళ్ళీ ఈ బ్యాగ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ అయితే పల్చగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ మడతలుగా మలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్క్రూ పట్టే విధంగా చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఎక్కువగా లూజ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ అక్కడ టైట్ అనేది కాదు, లూజ్గానే ఉండిపోతుంది. ఈ క్లాత్ బ్యాగ్ని ఆ స్క్రూకి ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత దీనిపైన ఈ రింగును పెట్టేయటం వలన అప్పుడు టైట్గా అవుతుందండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండిల్లో పెట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మనము ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది టైట్గా ఉంటుందండి. మీకు లైఫ్లో మళ్ళీ లూజ్ అవ్వటం అనేది అస్సలకే జరగదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అలాగే ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసేయచ్చండి. లేదంటే మీరు కవర్ని కానీ ఇలా క్లాత్ను ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా కూడా ఇలా స్టిక్తో వెలిగించేశారనుకోండి, ఎక్స్ట్రా అంతా కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరేనండి హ్యాండిల్ అనేది లూజ్ అవ్వటం కానీ అస్సలకే జరగదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.